ఓం వారాహి జై వారాహి. అందరికీ నమస్తే అండి. మన వారాహిమ్మకి నమస్కారం చేసుకుంటూ ఈ వీడియో ఆరంభిస్తున్నాను. ఇక ఈరోజుటి వీడియోలో మన కోసం వారాహిమ్మ వారు అందిస్తున్న సందేశం ఏంటి అంటే, బిడ్డ, నీ అతిపెద్ద కోరిక నెరవేరికే మార్గం అనేది నేను చెబుతానమ్మా. ఈ అమ్మ మాటలు కాదు అనకుండా ఆలకించి విను. నీకు అదృష్టం ఎలా వస్తుంది, అలాగే నీ అతిపెద్ద కోరిక ఎలా నెరవేరబోతుందో సాక్షాత్ నీ కళ్ళకు కట్టినట్లు నేను చూపుతాను కదా. ఇక నీవు చేయవలసిందల్లా మనసులో ఈ అమ్మను తలుచుకొని ఒక్కసారి నువ్వు ఈ అమ్మకి నమస్కారం చేసి, నీకు ఒక గొప్ప అవకాశాన్ని ఇచ్చే ఈ విశ్వానికి ఒక్కసారి నమస్కారం చేసి కృతజ్ఞతలు చెప్పుకొని ఈ వాక్ విను. నీ మనసులో ఉన్న అతి పెద్ద కోరిక నెరవేరే మార్గం నేను చెబుతాను. నువ్వు ఖచ్చితంగా ఆనందించే ఒక గొప్ప మంచి వార్త, శుభవార్త నీ కోసం కాచుకొని ఉంది. ఈ అమ్మ తెచ్చిన మాటని అలక్ష్యం చేయకుండా వింటావు కదా తల్లి. నువ్వు నన్ను కొలుస్తున్నావు కదా. నేను నిన్ను నా బిడ్డగా, నా భక్తునిగా నేను స్వీకరించాను, ఆహ్వానించేశాను. నీ జీవితంలో నేను అడుగుపెట్టాను, నా ఒడిలో నిన్ను పెట్టుకుని ఉన్నాను. ఇది నువ్వు వింటున్నావంటే ఇది నీకైనది. నేను నీకు కలిగిన ఒక మహాలక్ష్మీదేవిని. ఇప్పుడు నేను నీతో మాట్లాడుతున్నానమ్మా. నీ జీవితంలో ఇక ఎలాంటి ఆర్థిక ఇబ్బందులు కూడా లేకుండా నేను తొలగిస్తాను. భయపడకు తల్లి. నీ జీవితంలో మహాలక్ష్మిని నీకు ఆర్థికంగా మంచిగా ఉండేలా దీవిస్తాను. నువ్వు ఈ మాట ఖచ్చితంగా వినాలి. తప్పకుండా ఈ తల్లిని అర్థం చేసుకో. నన్నే కోరుతున్న నీ మనసులోని కోరిక ఆలస్యమవుతుందని కదా. ఖచ్చితంగా నీకు మంచి మార్గం నేను చూపిస్తాను. ఇప్పుడే విను తల్లిని. అమ్మవారు మన కోసం ఒక అద్భుత సందేశం తీసుకొచ్చారండి. ఆ సందేశం చూడబోయే ముందు మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మన వీడియోస్ నచ్చినట్లయితే లైక్ చేసి మరికొంతమంది భక్తులకు షేర్ చేయండి ఫ్రెండ్స్. వీడియోలోకి వెళ్ళబోయే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్, మన వీడియోస్ కింద చాలా వరకు కామెంట్స్ అనేవి వస్తూ ఉంటాయి. అక్క, మేము చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నామని. ఎటువంటి ప్రాబ్లంకైనా సరే మంచి సొల్యూషన్ చూపించే మనకు తెలిసిన ఒక గురూజీ ఉన్నారండి, శ్రీనివాసరాజు గారు. అమ్మవారి ఆశస్సులతో జ్యోతిష్యం చెబుతారు. మీ సమస్యలకు మంచి ఖచ్చితమైన పరిష్కారం కావాలంటే మాత్రం స్క్రీన్ మీద కనిపిస్తున్న నంబర్కి కాల్ చేశారంటే మీ ప్రాబ్లం తీరిపోయినట్టే ఫ్రెండ్స్. గురువుగారు చేసే పూజల ద్వారా, పరిహారాల ద్వారా మీకున్న చెడు ప్రభావం తొలగటం కానీ, మీకున్న జాతక దోషాలు లేదా వాస్తు దోషాలు ఇలాంటివన్నీ కూడా తొలగిపోతాయి. మీరు చేయవలసిందల్లా స్క్రీన్ మీద కనిపిస్తున్న నంబర్కి కాల్ చేయండి. మీ ఎలాంటి ప్రాబ్లం అయినా తొలగించుకోండి ఫ్రెండ్స్. గురువు గారిని సంప్రదించవలసిన నంబర్ 96630644. ఈ నంబర్కి కాల్ చేయండి ఫ్రెండ్స్. నేను ఇంత గట్టిగా చెబుతున్నాను, మీకు ఇంత కాన్ఫిడెంట్గా చెబుతున్నానంటే మీరు అర్థం చేసుకోవచ్చు. నేను చెప్పించుకొని గురువుగారు చెప్పింది నమ్మకంగా నాకు ఖచ్చితంగా జరిగి నాకు నమ్మకం కుదిరిన తర్వాతే మీ వరకు తెలియజేస్తున్నాను. సో ఒకసారి స్క్రీన్ మీద కనిపిస్తున్న నంబర్కి కాల్ చేయండి. మీ ఎలాంటి సమస్యనైనా సరే తొలగించుకోండి. ఇక మన వారాహి తల్లి మనకు అందిస్తున్న సందేశం విషయానికి వస్తే, బిడ్డ, నువ్వు నన్ను అర్థం చేసుకో. నీ ప్రయత్నాలన్నీ కొన్ని మహిమ ఈ విశ్వమే కాదు, ఈ వారాహి అమ్మ కూడా నీకు అనుకూలంగా మారుస్తాను. ఈ విషయాన్ని నువ్వు గుర్తించు బిడ్డ. నీవు మరింత గౌరవం పొందబోతున్నావు. నీకు గౌరవ మర్యాదలు విలువ పెరిగే మార్గం చేతాను. నీ జీవితం మార్పు అందేలా స్పష్టంగా చేస్తాను. నీ జీవితంలో దాగి ఉన్న అవకాశాలన్నీ ఇప్పుడు మూసివేయబడి ఉండొచ్చు, కానీ ఇక నుంచి తెరుచుకుంటాయి. అది నీకు అందేలా చేస్తానమ్మా. ఒక్కొక్కటిగా నీ ముందు నేను ఉంచుతాను. నీ మనసులో నిలిచిన చీకటి భావాలను నా దివ్యశక్తితో శుద్ధి చేస్తాను. నా దివ్య దృష్టితో నీకున్న చెరంతా కూడా తొలగించేస్తాను బిడ్డ. అంతా తొలగిస్తాను. నీ హృదయం మోసే ఒత్తిడిని గాలిలో కలిసిపోయేలా చేస్తాను. నెమ్మదిగా అన్నిటినీ ఉద్దేశిస్తున్నావు కదా. నీకు ఎలాంటి చెడు, కష్టం, బాధ ఇలాంటివి ఏమీ కూడా నీ దరిదాపుల్లో లేకుండా నీ వారాహి తల్లి నిన్ను ఆశీర్వదిస్తాను బిడ్డ. నేను అన్నిటినీ ఊదేస్తానమ్మా. నీ ఆత్మలోని దుఃఖం నా స్పర్శతో, నా యొక్క నామ జపంతో అన్నిటినీ కూడా, కష్టాలను కూడా పుష్పంలా మార్చే ఆనందం నీకు ఇస్తాను. నీ జీవితం, నీ దుఃఖం అంతా కూడా ఇక మారిపోయింది. నీ కుటుంబంలో సంతోషం నిలవాలని దానికి నేను రక్షణ వలయంలా ఉంటాను. ఈ నా మాటలు విను. నీవు చేసిన చిన్న చిన్న మంచి పనులే నీకు ఈరోజు ఈ అమ్మ దీవెనలు అందిస్తాను కూడా. అవి నీ దారిని మంచి బాటగా మారుస్తాయి. భయపడకు. నీకు మంచి దారి ఏర్పరిచిన బాధ్యత నా మీద ఉంది. నీ ఎదుగుదలను అడ్డుకునే ప్రతికూల శక్తులు ఏదైనా ఉంటే అవి నీ దగ్గరకు చేరకముందే నా శక్తితో వాటిని నేను బెదరగొట్టేస్తాను బిడ్డ.
నీ మాటల్లో మాధుర్యం, నీ దారిలో శోభ, నీ మనసులో తేలిక అన్నీ ఈ తల్లి ఆశీర్వాదమే నీకు ఫలితంగా అందబోతున్నాయి. అలాగే నీ నమ్మకాన్ని నేను కాపాడుతాను. దాన్ని ధర్మంతో మరింత బలపరుస్తున్నావు. నాపై నీవు నమ్మకం పెట్టుకున్నావు. అందుకే నువ్వు ఒంటరివి అనుకోకు. నువ్వు ఒంటరిగా లేవు. ఈ అమ్మ నీ వెంట ఉన్నాను. నువ్వు నీ శరీరం అలసిపోకుండా నా దివ్య చైతన్యాన్ని, అలాగే దివ్య శక్తిని నీలో అందిస్తున్నాను. నీ గతంలో కూడా జరిగిన అన్యాయాలు, అవి నీ భవిష్యత్తు ధర్మకాంతిగా తిరిగి నీకు అదృష్టంగా మాలబోతున్నాయి. మాలగా నీ మెడలో వేయబోతున్నాను. భయపడకు. ఇంతకుముందు నాకు అన్యాయం జరిగింది, ఏది నాకు కలిసి రాలేదు అని నువ్వు ఎంతగానో ఇబ్బంది పడ్డావు కదా. ఆ అపోహలన్నిటినీ కూడా అదృష్టం రెట్టింపు కాబోతుంది. నీ భవిష్యత్తు ధర్మంగా ఉంది కాబట్టే నీ యొక్క జీవితం అదృష్టంగా మారబోతుంది. ఇది ఈ అమ్మ నీకు ఇస్తున్న నిర్ణయం. నీ పుణ్యఫలం సరైన సమయానికి నీ చేతుల్లో పడేలా చేస్తాను. నీ ప్రతి నిశ్శబ్ద ప్రార్థన ప్రపంచానికి వినిపించకపోయినా, ఎవరు విన్నా వినకపోయినా ఈ అమ్మ వింటాను. అన్నీ మారుస్తానమ్మా, అన్నీ మారుస్తాను. నాకు స్పష్టంగా తెలుస్తుంది. నేను ఆలకిస్తున్నాను. నీ మనసు పడే వేదన, నీ మాట, నీ బాధ, నీ నోటి నుండి వచ్చే శబ్దం అన్నీ వినపడ్డాయి. నీ ఆత్మలో దాచుకున్న కోరిక, నీ కళ్ళలో పుట్టిన ప్రతి అభిలాష నాకు అందుతున్నాయి. బిడ్డ, నువ్వు చెప్పకపోయినా నేను వింటున్నాను. నువ్వు ఆగకపోయినా, అడగకపోయినా నేను అర్థం చేసుకుంటున్నాను. నువ్వు శబ్దంలో నన్ను చూసినా, అమ్మ అనగానే నీ వెనుక వస్తాను. ఎప్పుడూ భయపడకు, దేనికి వెనుకడుగు వేయకు. నా మాటలు, నా వాక్కులు అన్నీ కూడా సత్యాలు. అన్నీ జరిగి తీరుతాయని నీకు తెలుసు కదా. ఇక నీ గుండెల్లో దాగి ఉన్న ఆ బాధను తొలగించే, సంతోషాన్ని రెట్టింపు చేసుకో. అందుకే అన్నిటినీ నీకు శాంతిగా మార్చడానికి చెడు దృష్టి నీ ఆత్మజ్యోతి ముందు బలహీనమవుతుంది. ఎందుకంటే నా కాంతి నిన్ను కాపాడుతుంది. నా శక్తి నిన్ను రక్షణ వలయంలా ఉంటుంది. నీ ఆశలన్నీ తీర్చేలా చేస్తాను తల్లి. ఈ యొక్క అమ్మ ఆశీర్వాదం నీ జీవితానికి శుభ ప్రకాశంగా జత చేస్తున్నాను. నీ హృదయంలో ఉన్న స్వచ్ఛంగా ఉంటుంది కదా. కాబట్టే ఈ అమ్మ వాక్కు నువ్వు వినగలుగుతున్నావు. ఈ వారాహిని పూజిస్తున్నావు. ఎలాంటి మలినం లేని నా బిడ్డను నేను కాపాడుకుంటాను. ఎలాంటి కల్మషం లేని నా భక్తులకు నేను అండగా ఉంటానమ్మా. నీకు తెలియని శత్రువులు, వారి నీడలు కూడా నిన్ను తాకనివ్వను. నీకు కరుణ కటాక్షం అందించేలా కల్పిస్తాను. భయపడకు. నీ అనుభవాలన్నీ నీకు గురువులుగా అవుతాయి. వాటిని అర్థం చేసుకొని జీవితంలో ఎలా ఎదగాలో నేర్చుకొని, అని ఆత్మలోని శాంతి పెరిగే నీ జీవితం సాఫల్యంగా నిండిపోతుంది. ఇది ఈ అమ్మ వరంగా తీసుకో. నీ నిశ్శబ్దం రాత్రులన్నీ కూడా నేను వాటిల్ని పటాపంచలు చేసి పడేస్తాను. పుష్కలంగా ఆనందం నింపుతాను. నిశ్శబ్దం అనేది నీ జీవితంలో దుఃఖానికి మాత్రమే కాకుండా ఆనందానికి కూడా వారధిగా చేస్తాను. నువ్వు ఎంతో శ్రమిస్తున్నావు, కష్టపడుతున్నావు, కానీ దానికి తగ్గ ఫలితం రాలేదని బాధపడుతున్నావు. ఎంత ధైర్యంగా నిలబడుతున్నావు అని నాకు తెలుసులే. ఎందుకంటే అన్నీ నేను చూస్తున్నాను కదా. నీ ఎదుగుదలకు కావలసిన ప్రతి పరిస్థితి, శుభ పరిస్థితి ఒక్కటిగా నీకు చుట్టూ నిర్మిస్తున్నాను. నువ్వు కష్టపడి వేసిన ప్రతి అడుగుకు నేను ఒక శుభ దారిని సృష్టిస్తున్నాను. నువ్వు నమ్మిన ప్రతి ఆశకు నేను శుభ సిద్ధాంతాన్ని, సమయాన్ని చేకూరుస్తున్నాను. నీ జీవితంలో కొత్త కొత్త అవకాశాలు మొలకెత్తేలా చేస్తాను. భయపడకు. నిన్ను అడ్డుకున్న గోడలు నెమ్మదిగా కూలిపోతున్నాయి. నీ కోసంగా దారులు తెరుచుకుంటున్నాయి బిడ్డ. నీ భవిష్యత్తు ప్రకాశిస్తుంది. నీ పేరు గౌరవంగా నిలబడుతుంది. నీకు అన్ని సౌకర్యాలు అందించటమే కాకుండా సమాజంలో నీ విలువ పెంచే మార్గం కూడా నేను నీకు ఏర్పరుస్తాను. నీకు వచ్చే ప్రతి అవకాశాన్ని నువ్వు సద్వినియోగం పరుచుకో. నీ ప్రయత్నం నీవు చెయ్యి. ఫలితాన్ని ఆశించకు. ఫలితం ఇచ్చే బాధ్యత నాది కదా. ఇక నేను చెప్పిన మాటలన్నీ నీకు మనసులో నిలుపుకో. బిడ్డ, నీ తలరాతనే తిరగరాయిపోతున్నాను. ఇది నీకు తెలుసా? నీ జీవితంలో శుభం నిండిపోవాలని నేను చేస్తున్న నీ చుట్టూ ఉన్న అనుకూల పరిస్థితులన్నీ కూడా నీకు అందిస్తాను. ప్రతికూల పరిస్థితులు ఏ ఉన్నా సరే దూరంగా నెట్టేస్తాను. ఇలా చూడమ్మా, విత్తనాలు మంచి విత్తనాలు నాటితేనే మొక్కలు మంచిగా వస్తాయి. అలాగే నువ్వు చేసిన మంచే నీ జీవితానికి శుభం ఇస్తుంది, నీకు అదృష్టం చేకూరుస్తుంది. ఆ మంచిని అలాగే చూస్తూ ఉండు. మంచి మనసుతో సంతోషంగా ఉండు. నీ మాటల్లోని ప్రేమ నీ కుటుంబానికి శాంతిస్తుంది. అది నా ఆశీర్వాదం. నీ యొక్క హృదయంలో సందేహాలన్నీ కూడా తీరే రోజులు వచ్చేసాయి బిడ్డ. ఆ సందేహాలకు
నీ ఇంట ఏదైనా గొడవలు ఉన్నా సరే అవి తగ్గి శాంతిని నెలకొల్పుతుంది. ఈ వారాహి తల్లి దివ్య దృష్టి నీ ఇంటి మీద పడింది. ఇక నీకు ఎలాంటి ఆపద ఉండదు. ఇలాగే ధైర్యం అనేది నువ్వు బలపరుచుకోవాలి. నిశ్చితగా ఉండు. ఈ అమ్మ అంటేనే ధైర్యం. ధైర్యంగా ఉండు తల్లి. భయాన్ని దూరం చేసి ధైర్యంగా నిలబడు. నీ లోపలి బాధలో నిన్ను ఎదగడానికి శక్తిగా మార్చుకో. దానికి నేనే కారణం. నీ ప్రతి ప్రతిభకు నిశ్శబ్దం చోటు ఉంటుంది. అలాగే ఈ అమ్మ కూడా చోటిస్తుంది. ఈ తల్లి దగ్గర ఎప్పుడు నీకు ఆశీర్వాదం అనేది లభిస్తూనే ఉంటుంది. అస్సలు ఆగదు. భయపడవద్దు. నువ్వు వెళ్ళే దారిలో వెలుగును నింపే సమయం అది వచ్చేసిందమ్మా. నీ శ్రమ వృధాగా పోకుండా ఖచ్చితంగా నీ మంచితనం వల్లే సాధ్యమవుతుంది. నీ ఆత్మను శాంతంగా ఉంచేందుకు ప్రతి క్షణం నేను నీ దగ్గరే ఉంటాను. భయపడకు. నీ జీవిత ప్రయాణం, రేపటి నీ భవిష్యత్తు అన్నిటికీ నాకు తెలుసు. నీ ముందు పెడతాను. నీ అతి పెద్ద భవిష్యత్తు ఒక తోట లాంటిది. ఇప్పుడంతా కూడా ముళ్ళు ఉండొచ్చు, కానీ చీకటి ఉండొచ్చు. కానీ భయపడకు. ఆ తోటలో పూల మొక్కలు నాటింది ఈ అమ్మాయి కదా. నీకోసమే నాటానని నీకు తెలుసు కదా. నీకోసమే అయిన ఆ భాగ్యం నీకోసమే వస్తుంది. వాటిని ఖచ్చితంగా అదృష్టం అనే పదాలు చేజూరుస్తాను. భయపడకు. నీకోసం విజయం అనేది సువాసనగా వెదజల్లుతుంది. విజయం అనేది దొరుకుతుంది. నీకోసం ప్రేమ, ధైర్యం, ఆశ అనే తోట నిర్మించానని చెప్పా కదా. నీ ఇంట నీ భవిష్యత్తు అందంగా ఉండాలని, నీ జీవితం పరిమళంగా మారాలని కోరుతున్నాను. ఆనందంగా ఉండు బిడ్డ. ఈ తల్లి ఆశీర్వదిస్తున్నాను. ఆ తోటలో ప్రతి మొక్క నాటింది నా బిడ్డ కోసమే. నేను నీ మీద ఉన్న అపవాదులన్నీ తొలగిస్తాను. అలాగే దురదృష్టమంతా తొలగిస్తాను. నీ చుట్టూ ఉన్న ముళ్ళులను విరిచేస్తాను. భయపడకు. నీ వేదనకు ఎదురునిచ్చి శాంతి వాటిని శక్తిని చేకూరుస్తాను. మొత్తానికి నీ ఇంట శోభ అనేది మళ్ళీ వెలుగు వస్తుంది. ఇప్పటి వరకు ఎలా అయితే ఉన్నా నీ జీవితం ఆనందంగా మారుతుంది. ఇక నువ్వు ఎదగాలని కష్టపడుతున్నావని తెలుసులే. ఖచ్చితంగా గెలుస్తావు. మంచిగా ఎదిగి జీవితాన్ని ఆనందంగా జీవించు. నీ జీవితంలో నిద్రపోయిన ఆ సౌభాగ్యం నీకు ప్రతిరోజు కూడా కలుగుతుంది. ఇక ఇన్ని రోజులు ఒక లెక్క, ఇకపై ఒక లెక్క. నీకు ప్రశాంతమైన రోజులు, మంచి దారులు, ఆనందమైన రోజులు, నీ కన్నీళ్లకు నెరవేర్చే రోజులు వచ్చేశాయి. నీ కలలను నెరవేర్చే రోజులుగా మార్చబోతున్నాయి. ఇంత మాత్రం చేయకుండా ఉంటానా నీ తల్లిని, నా బిడ్డ కోసం? ఇక నిశ్చింతగా ప్రశాంతంగా ఉండు. నేను నీ కోసం ఎన్నో చేశాను, ఎంతో చేస్తాను కూడా. ఎలాంటి అనుమానం పెట్టుకోకుండా, అపనమ్మకం లేకుండా హాయిగా నిద్రించు. నీకు అనుకూలంగా నీ జీవితాన్ని మార్చి ఇచ్చే బాధ్యత నాది. ఈరోజు ఈ అమ్మ మాట నీకు జరిగే తీరుతుంది. ఒకరోజు నాకు ఖచ్చితంగా అది జరిగింది అని నీ మనసుకు తెలిసిన తర్వాత ధన్యవాదాలు కూడా చెప్పుకుంటావు బిడ్డ. అమ్మ చాలా కృతజ్ఞతలు తల్లి అని చెప్పి ఇక నిశ్చింతగా నిద్రపో. నీ వారాహి తల్లి ఆశీర్వాదం నీకుండగా నీకు భయం ఎందుకు చెప్పు. సర్వే జనా సుఖినో భవంతు. జై వారాహి.